ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని అందరినీ చూసి చాలా రోజులైంది. ఇదే ఇంతమందిని మళ్ళీ అందరినీ చూడటం, మళ్ళీ అందరినీ చూడగలుగుతున్నందుకు, మీరందరూ కూడా నన్ను చూడగలుగుతున్నందుకు ఆనందంగా ఉంది నాకు. నా చిన్నప్పుడు ఇంతకుముందు నేను స్కూల్లో చదువుకునేటప్పుడు మామూలుగా ఏదన్నా సినిమాలకి వెళ్తానంటే మా మదర్ వాళ్ళు అందరూ ఏంటంటే, జనరల్గా యాక్షన్ సినిమాలు ఇలాంటి మాస్ సినిమాలకి వెళ్తానంటే ఈ పిల్లోడు ఇవన్నీ చూసి పాడైపోతాడేమో, ఆ సాంగులు ఇవన్నీ చూశాను అనుకుని ఆదివారం పూట మట్టుకి టీ కృష్ణ గారి సినిమాలు వచ్చేయండి. రేపటి పౌరులు, నేటి భారతం ఇలాంటివి వచ్చినప్పుడు మట్టుకి చాలా ధైర్యంగా మమ్మల్ని తీసుకుని థియేటర్కి తీసుకెళ్ళేవారు. మా మదరు కానీ మా పిన్నులు కానీ ఇలాంటి ఒక ఫ్యామిలీ అంతా కలిపి వెళ్ళి చూసే సినిమా. అంటే అసలు మన సమాజం ఎలా ఉంది, ఏం రన్ అవుతుంది సమాజంలో, ఏమేమి సమస్యలు ఉన్నాయి అనేది ఒక నేనంటాను ఒక ఎలా అంటే ఒక అంటే పొలిటికల్ పార్టీలో ఉంటేనో లీడర్ అయితేనో తెలుసుకోవడం కాదండి. యాజ్ ఏ మనిషిగా, ప్రభుత్వం అంటే అందరం ఒక మనిషిగా మన చుట్టుపక్కల సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోవాల్సిన అవసరం ఉందండి. దాన్ని బట్టి మనం దానికి అనుగుణంగా మనకు ఆ ఇన్ఫర్మేషన్ తెలియటం వల్ల దానికి అనుగుణంగా కొంచెం భక్తి శ్రద్ధలతో బతుకుతూ కొంచెం మనసుతో బతుకుతామండి. లేదనుకోండి బ్యాట్మ్యాన్ గేమ్, సూపర్మ్యాన్ గేమ్లు ఇవి ఆడుకుంటూ కూర్చుంటే టీవీల్లో మన పిల్లలకి అసలు చుట్టుపక్కల ఏమైందో తెలియదు. అంటే రేపు పొద్దున ఏ మార్కెట్కి తీసుకెళ్ళామంటాడు, ఇలా ఎరుసుపులు చూస్తూ ఉంటాడు మారిపోయినట్టు తప్ప చుట్టుపక్కల ఏం జరుగుతుంది అనేది తెలియాలంటే, సమస్య తెలియాలండి అందరికీ. ఇందులో నాకు బాగా ఇష్టమైన ఇది రైతు అండి. ఎందుకంటే మా తాతయ్య గారు రైతు. నేను చిన్నప్పుడు స్కూల్ మానేస్తే నాకు అంటే వంక పెట్టేవాడిని, జ్వరంగా ఉందని వంక పెట్టేవాడిని. బాగా మీకు తెలియట్లేదా, నా ఒళ్ళు కాలిపోతుంది నాకు తెలుస్తుంది, ఇలా మాట్లాడేవాడిని. సరేరా అని చెప్పి పొలం తీసుకెళ్ళేవారు. 4 రోజులు పొలం తీసుకెళ్ళిన తర్వాత ఈ పొలం పని నేను కష్టపడటం కంటే హ్యాపీగా స్కూల్కి వెళ్ళిపోవడమే బెటర్ అని అప్పుడు అనుకున్నాను చిన్నప్పుడు. ఎందుకంటే వాళ్ళు అంత కష్టపడతారండి. ఒక రైతుకి మన అవసరం లేదండి నిజం చెప్పాలంటే. రోటీ కపడా ఊరు మకాన్ ఒక రైతుకి కావాలంటే మన అవసరం లేదు. తను పండించుకుని తినగలడు. మనకే రైతు అవసరం ఉందండి. మనందరికీ రైతు అవసరం ఉంది తప్ప రైతుకి ఎవరి అవసరం ఉండదండి. అతనికి పండించుకోవడం తెలుసు, పండించుకుంటాడు, తింటాడు. కానీ ఫ్యూచర్లో మనందరం జనరల్గా రైతులకి ఒక పెద్ద పీట వేసి రైతుల యొక్క కష్టాన్ని మనం అర్థం చేసుకుని ఆ రైతులకి మనం సపోర్ట్ చేయకపోతేనండి మనందరం రైతులు అయ్యి ఎవళ్ళ పంట వాళ్ళు పండించుకుని, ఎవళ్ళ తిండి వాళ్ళే పండించుకుని, ఎవళ్ళ కుటుంబానికి వాళ్ళే పండించుకుని మనం తినాలి అనే రోజు వచ్చేస్తుందండి. ఎందుకంటే మా తాతయ్య గారు వాళ్ళని చూసేవాళ్ళండి, వాళ్ళ సమస్యలు. ఎస్పెషల్లీ మిగతాది ఏదన్నా వెదర్ మీద ఆధారపడి ఉండదేమో కానీ వ్యవసాయం అనేది మ్యాక్సిమం నేచర్ మీద ఎక్కువ రిలేట్ అయి ఉంటుందండి. చాలా బాగా వస్తుంది పంట. సడన్గా వర్షం వచ్చిందంటే ఒక నైట్ మారిపోద్దండి. ఒక నైట్ మారిపోతుంది. అంటే కనీసం వేరేది ఏదన్నా మనకు ఒక అంచనా ఉంటుంది కానీ నేచర్ని మనం అంచనా వేయలేం కదండి. సో వాళ్ళని మనం ఎంత అర్థం చేసుకుంటే మన ఈ నేచర్ అంత బాగా అర్థం చేసుకుంటుంది అని చెప్పి నేను ఫీల్ అవుతూ ఉంటానండి. ఈ సినిమాలో నాకు సముద్రాన్ని అడిగినప్పుడు క్యారెక్టర్ ఇలాగా చేయాలి భయ్యా అంటే నేను చాలా బాగుందండి, చాలా పవర్ఫుల్గా ఉంది అది. నేను ఒక ఐపీఎస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేశాను ఇందులో. చాలా పవర్ఫుల్గా ఉంటుంది క్యారెక్టరు. అంటే కొంచెం పవర్ఫుల్గా ఉండటంతో పాటు ఇది కొంచెం ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తాడో తెలియదు అన్నమాట. కొంచెం లైట్గా వీడికి చిన్న తెక్కు ఉంటుంది. అంటే ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తాడో తెలియదు. అంటే టూ మచ్ ఆఫ్ సపోర్ట్. ఆ సపోర్ట్ ఇస్తున్నాడా ఇవ్వట్లేదా అనేది చాలా రఫ్గా ఉంటుందండి. కానీ ఫైనల్గా తెలుస్తుందండి ఎంత సపోర్టో ఇతను ఏం చేశాడా ఈ సినిమాలో అన్నది. ఈ సినిమా నా క్యారెక్టర్ అంతా నేను చాలా బాగా ఎంజాయ్ చేశానండి నిజంగా. అంటే జనరల్గా ఎంటర్టైన్మెంట్ సినిమాలు అవన్నీ చేస్తూ ఉంటాం కానీ చాలా రేర్గా వస్తుందండి ఇలాంటి సినిమాల్లో నటించే అవకాశం. అంటే ఒక మంచి సమస్యని 10 మంది జనాలకు చెబుతూ ఓ మంచి పరిష్కారాన్ని దానికి తోడుగా అందరికీ ఇవ్వటం అనేది చాలా మంచి విషయం అండి. మంచి విషయం ఎప్పుడు నెగ్గుతుందండి. మీ తరఫున కూడా మీరు అందరూ కూడా దీన్ని కొంచెం ప్రమోట్ చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి. జనవరి 29న సినిమా రిలీజు. నేను ఎందుకు ప్రమోట్ చేయమని కోరుకుంటున్నానంటే ఒక మంచి విషయం కాబట్టి మిమ్మల్ని ప్రమోట్ చేయమని కోరుకుంటున్నానండి. తద్వారా చాలామందికి రైతులకి న్యాయం జరుగుతుందండి. ఆ ఉద్దేశంతోనే నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.